హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. అవును, మీరు చూసింది నిజమే. విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ డేంజరస్ వ్యాధి అయిన అల్జీమర్స్ బారిన పడ్డాడు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. ఇలాంటి వ్యాధితో ఆ నటుడు బాధపడుతున్నాడని సమాచారం. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదండోయ్, రియల్ లైఫ్ లో. గతేడాదిలో కన్నడలో గోది బన్న సాధారణ మైకత్తు పేరిట ఓ సినిమా వచ్చింది. సీనియర్ నటుడు అనంత్ నాగ్ ప్రధాన పాత్రలో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అల్జీమర్ మతిమరుపు వ్యాధితో బాధపడే ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోతే అతన్ని వెతుక్కుంటూ వెళ్లే కొడుకు కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని రీసెంట్ గా ప్రకాష్ రాజ్ చూడగా ఇది అతనికి బాగా నచ్చిందట. దాంతో ఈ సినిమాని తమిళ్, తెలుగులో ఒకేసారి తన స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ రీమేక్ లో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో అంటే అల్జీమర్స్ తో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తుండగా కొడుకు పాత్ర కోసం యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రీమేక్ విషయంపై ప్రకాష్ రాజ్ అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.